గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది ఈ మధ్య కంప్లైంట్స్లో మౌత్ నుంచి దుర్వాసన వస్తుంది, టీత్ చాలా పాడవుతున్నాయి, టీత్ నుంచి కూడా కైండ్ ఆఫ్ స్మెల్ రావడము, పస్ ఫామ్ అవ్వడము, చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, ఎన్నో రకాల డెంటిస్ట్ని కలిగాము. కానీ సమస్యకి ఏంటంటే అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఏదైనా వస్తుంది మ్యామ్ అంటే చాలా వరకు న్యాచురల్గా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, ఎస్పెషల్లీ మౌత్ నుంచి దుర్వాసన అనేది చాలా తగ్గించడానికి ఏం చేయాలని చెప్తుంటారు. సో మెయిన్ థింగ్, నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడలేము. చాలా వరకు మన పార్ట్నర్స్తో కూడా మనం ఏం చేస్తుంటామంటే మెయిన్ కంప్లైంట్ ఇది ఎక్కువ చెప్తుంటారు, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. మెయిన్ ఇందులో తగ్గించుకోవాలి సమస్య అంటే మీరు నీళ్లు తాగడం స్టార్ట్ చేయండి. మౌత్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సలైవా ఉంటుంది కదా, లోపల ఉమ్ము ఉంటుంది కదా, థిక్ అయిపోతుంటుంది. ఆ థిక్ ఇండికేషన్ మన మౌత్ నుంచి స్మెల్ వస్తుంది అని దాని అర్థం. మౌత్ నుంచి స్మెల్ వస్తుందంటే ఆ ఇండికేషన్ని మనం ఎందుకు ఈ మౌత్ నుంచి ఇది సలైవా ఎందుకు థిక్ అయిపోతుందంటే మనం నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల. ఒకటే చెప్తున్నాను, ఎన్ని మీరు సొల్యూషన్స్, ఎన్నో మౌత్ వాష్లు వాడుతుండొచ్చు, బ్రష్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుండొచ్చు, ఎన్నో రకాల చేంజెస్ చేస్తుండొచ్చు. కానీ ఈ సమస్యకి సొల్యూషన్ 50-60% అది చేసిన రోజులు తర్వాత మళ్ళీ అది వస్తుందంటే మనం మార్చుకోవాల్సింది నీళ్లు తాగడం. మనం బాగా గమనించండి, మౌత్ నుంచి దుర్వాసన వచ్చే వాళ్ళలో 70-80% మా జనాల్లో 1-1.5 లీటర్ కంటే ఎక్కువ నీళ్లు తాగుతుండరు. సో కాబట్టి నీళ్లు అనేది పెంచుకోవాలి తాగడం. చాలామందికి ఏంటంటే ఒక భయం, ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ నోటి దుర్వాసన సమస్య చాలా వరకు 50-60% ఫేస్ చేస్తుంటారు, చెప్పుకోలేరు, పార్ట్నర్తో ఏదో ఇబ్బంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీటికి బెస్ట్ సొల్యూషన్, ఈవెన్ తో టీనేజర్స్లో కూడా అధికంగా ఉంటుంది ఈ ప్రాబ్లం. కాబట్టి మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు యోగా కానీ ప్రాణాయామం చేస్తున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాణాయామాలు కూడా ఈ నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి శీతకారి ప్రాణాయామం ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. అది కంపల్సరీ చేయడం, నీళ్లు తాగడం స్టార్ట్ చేసిన వితిన్ 1 డేలో మీ నోటి దుర్వాసన సమస్య పోతుంది. అండ్ దాంతోపాటు స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్ చేసుకుంటుంటే మీకు ఈ మెయిన్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. నోరు కరెక్ట్గా లేకపోతే నోటి నుంచి దుర్వాసన రావడం కానీ, టీత్లో ప్రాబ్లం కానీ, గమ్స్లో ప్రాబ్లం కానీ వచ్చాయంటే ఇట్ లీడ్స్ టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకుని, మనం తాగేది తినేదంతా మౌత్ ద్వారానే. మౌత్ క్లీన్గా లేకపోతే ఆ ఆహారం మౌత్లో ఉన్న ఆ బ్యాడ్ బ్యాక్టీరియా, ఫంగల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఆ మౌత్ ఆహారం ద్వారా మన ఈసోఫేగస్ ద్వారా పొట్లేకి వెళ్ళి అక్కడి నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు గట్ క్లీన్గా లేదని మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం, స్టమక్ క్లీన్గా లేదని ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం. అసలు ఈ అన్ని సమస్యలు రావడానికి మౌతే కదా కారణం. మౌత్ని క్లీన్గా ఉంచుకోవాలి కదా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది ఆడవాళ్ళలో ఎందుకు ఈ సమస్య, పిల్లలు ఎందుకు ఈ సమస్య వస్తుందంటే మౌత్కి ఈ దుర్వాసన సమస్య, నీళ్ళు సరిగా తాగరు. నీళ్ళు తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనే భయంతో కొంతమంది చిన్నపిల్లలు తాగరు. అంటే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నాము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట, బయట వాష్రూమ్స్ యూజ్ చేయడం వల్ల చెప్పి వాళ్ళు నీళ్ళు తాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. మీరు ఎప్పుడైతే ఈ క్రమ పద్ధతిలో నీళ్ళు తాగితే మీరు ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పడదు. అండ్ నోస్ ప్రాబ్లం కానీ, అండ్ మౌత్ ప్రాబ్లం కానీ, ఇయర్ ప్రాబ్లం కానీ, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పద్ధతిలో వాటర్ తాగితే ఆ సమస్యలు కూడా మనకి రావు. ఎలా తాగాలి వాటర్? అట్లీస్ట్ 3.5-4 లీటర్స్ వాటర్ మ్యాండేటరీ అండి ప్రతి ఒక్కరు. చిన్నపిల్లల్లో మ్యాక్సిమం 1 లీటర్ తక్కువ ఉంటుంది, బట్ మ్యాక్సిమం 3.5-4 లీటర్స్ కంపల్సరీ తాగాలి వాటర్. అది ఎలా తాగాలి వాటర్? ఒకేసారి కాకుండా కొంతమంది పొద్దున్నే ఒక 1-1.5 లీటర్ తాగేస్తారు. ఇంట్లో ఉంటాం కదా, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చిన యూరిన్ 4-5 సార్లు యూరిన్ ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా, ఇంటి నుంచి వెళ్తున్నాం కాబట్టి బయటికి వెళ్ళాక మళ్ళీ తాగరు చాలా వరకు. సో అలా ఎప్పుడు చేయకండి. మనిషికి ప్రతి గంటకి నీళ్ళు చాలా మ్యాండేటరీ. నీళ్ళు తాకపోతేనే మౌత్ అంతా దుర్వాసన వస్తుంది మనకి. కాబట్టి మార్నింగ్ నుంచి 11 కొద్ది వాటర్ తాగుతుండండి. ఆ వాటర్ కూడా ఇలాచీ ఉందా, యాలకులు ఉంటాయి కదా, యాలకులు 2 క్రష్ చేసేసి నీళ్ళలో వేసేసి వేసిన ఒక 1 అవర్ తర్వాత ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని తాగండి. అసలు 100% ఇలాచీ నానబెట్టిన వాటర్ని మనం సోక్ చేసిన వాటర్ని తాగడం వల్ల మౌత్ చాలా క్లీన్గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల మనకి ఈసోఫేగస్ ఆహారనాళం బాగుంటుంది, స్టమక్ బాగుంటుంది, మోషన్ కూడా సాఫ్ అయిపోయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా ఉండవు మనకి. ఇలాచీ వాటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది మౌత్ క్లీన్గా ఉంచుకోవడానికి, నోటి దుర్వాసన, టీత్స్ బాగుండడానికి, గమ్స్ బాగుండడానికి, అండ్ సలైవా థిక్నెస్ని తగ్గించడానికి కూడా ఇలాచీ వాటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదొకటి. తర్వాత ఇలా మనం లవంగాలు ఉంటాయి కదా, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మనం హెవీ మీల్స్ చేస్తే లంచ్ డిన్నర్లో ఒక్కోసారి, సో 2 లవంగాలు నోట్లో వేసుకొని అలా ఉంచి దాని తర్వాత నమిలి తిని కొద్దిగా హాట్ వాటర్ తాగండి. దానివల్ల కూడా టీత్ ప్రాబ్లమ్స్ కానీ, గమ్స్ ప్రాబ్లమ్స్ కానీ, నోటి దుర్వాసన కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉండవు అనమాట. చాలామంది ఈ మధ్యకాలంలో నోటి దుర్వాసనకి ఏదైనా చెప్పండి మేడం అని చాలా కామెంట్స్లో చదివాను, అందుకని ఈ వీడియో చేయడానికి కారణం.
సో నోటి దుర్వాసన అనేది చాలామంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. కొంతమంది ఇబ్బంది పడుతూ ఎన్నో రకాల మౌత్ వాష్లు, బ్రష్లు మారుస్తారు, టూత్పేస్ట్లు మారుస్తారు. ఏది చేసినా ఫలితం దొరకలేదని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటారనమాట. నోటి దుర్వాసన రావడానికి మూల కారణం ఏంటి? ఇంటర్నల్గా పేగులు కరెక్ట్ లేకపోవడం, స్టమక్ క్లీన్గా లేకపోవడం, ఈసోఫాగస్ క్లీన్ లేకపోవడం, దాని ఇంపాక్ట్ అనేది మౌత్ నుంచి బయటకు వస్తుంది అనమాట. సో కాబట్టి లోపల సిస్టమ్ అంతా క్లీన్గా ఉంచాలి. ఆ ఉంచాలి అంటే నీళ్ళు బాగా తాగాలి. చాలా వరకు చెరుకు రసం కూడా మంచిది, చాలా బాగా పనిచేస్తాయి. కోకోనట్ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బార్లీ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముంజలు ఉంటాయి కదా, తాటి ముంజలు ఇప్పుడు సమ్మర్లో దొరుకుతాయి కదా మనకి, ఐస్ యాపిల్ అంటారు కదా. 2 లీటర్స్ వాటర్లో ముంజల్ని కట్ చేసి వేసేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా మన నోటి దుర్వాసన తగ్గించి స్టమక్ని హెల్దీగా ఉంచుతాయి. గట్ హెల్దీగా ఉంటుంది, దానివల్ల గుడ్ బ్యాక్టీరియాని కూడా ఫామ్ చేస్తుంది అండ్ మోషన్ సాఫ్ అవుతుంది ముంజల వాటర్ తాగడం వల్ల. ఐస్ యాపిల్ అంటారు కదా. కాబట్టి యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా నోటి దుర్వాసన ఉంటే ఇమ్మీడియట్గా వితిన్ 1-2 డేస్లో కూడా ఈ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ ఉంది. నీళ్ళు బాగా తాగడం స్టార్ట్ చేయండి. ఇలాచీ వాటర్ని ఇన్ఫ్యూజ్డ్ ఇలాచీ వాటర్ కానీ, ఇన్ఫ్యూజ్డ్ తాటి ముంజల వాటర్ కానీ, బార్లీ సోక్ చేసిన వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇవి తాగుతూ ఉంటే మనకి స్టమక్ సిస్టమేటిక్గా లోపల నుంచి క్లీన్గా ఉంటుంది కాబట్టి మౌత్ దుర్వాసన కూడా పోతుంది అనమాట మనకి. అండ్ చాలామంది నేను చెప్తుంటాను, ఈవెన్ దో బ్రష్ ఏ పేస్ట్ అయినా వాడుతున్నారు కదా, దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క కానీ లవంగాని కానీ పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని పేస్ట్లో పైన స్ప్రింకిల్ చేసి దాని తర్వాత బ్రష్ చేయండి. సో మనం పేస్ట్ ఏదైనా వాడినా బ్రష్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క పౌడర్ కానీ లవంగం పౌడర్ కానీ పైన స్ప్రింకిల్ చేసుకొని బ్రష్ చేయండి. మౌత్ దుర్వాసన దాంతో కూడా తగ్గుతుంది మనకి. ఫ్రూట్స్ బాగా తీసుకోండి, తొందరగా పడుకోండి. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేయండి కంపల్సరీ. నీళ్ళు బాగా తాగాలి. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేయాలి. మనం బాడీయే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాడీ అంతా స్మెల్ వస్తుందని చెప్పేసి 4-5 సార్లు స్నానం చేస్తుంటాం. ఇది మౌత్ అయితే క్లోజ్డ్ పార్ట్, ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది మనం క్లీన్గా ఉంచుకోకపోతే. ఓపెన్ చేస్తుండాలి, నీళ్ళు తీసుకుంటూ ఉండాలి, జ్యూసెస్ తాగుతుండాలి, ఫ్రూట్స్ తింటూ ఉండాలి. లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక ఇలాచీ నోట్లో వేసుకొని నములుతూ ఉండాలి. ప్రాణాయామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే శీతకారి ప్రాణాయామం అద్భుతంగా శీతలి అంటే టీత్ నుంచి బ్రీత్ తీసుకొని పెదాలని క్లోజ్ చేసి హోల్డ్ చేసి ముక్కు నుంచి శ్వాస వదలాలి. టీత్ చుట్టూ చల్లని గాలి వెళ్తుంది కాబట్టి దానివల్ల కూడా టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి, మౌత్ దుర్వాసన పోతుంది. శీతకారి అంటే నాలుగు నుంచి బ్రీత్ లోపల తీసుకొని హోల్డ్ చేసి 30 సెకండ్స్ to 20 సెకండ్స్ 15 సెకండ్స్ హోల్డ్ చేసి ముక్కు నుంచి శ్వాస వదలండి. వెరీ సింపుల్ టెక్నిక్స్. ఎన్నో రకాల పేస్ట్లు మారుస్తూ ఉంటారు, మౌత్ వాష్లు మారుస్తూ ఉంటారు, బ్రష్లు మారుస్తూ ఉంటారు. అవన్నీ మార్చడానికి ముందు నీళ్ళు తాగడం, మంచి ఫ్రూట్స్ తీసుకోవడం, వెజిటబుల్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ 100% ఆపేసేయాలి. అర్థం ప్రాబ్లం అయితే జంక్ ఫుడ్ వల్ల కూడా వస్తుంది. టైంకి తినడము, టైంకి పడుకోవడం, టైంకి లెగడం ఇవన్నీ చాలా చాలా మ్యాండేటరీ. ఇవన్నీ చేస్తే నోటి దుర్వాసన పోతుంది, టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి, గమ్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఏ సమస్యలు రాదు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.